హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ క్లియర్గా ఉందమ్మా? సో వాయిస్ క్లియర్గా ఉంటే లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. సో ప్రతిరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి బిట్స్ అన్నీ కూడా మనం ఏ మోడల్లో ఇస్తున్నాడు, లెవెల్ అనేది ఏ విధంగా ఇస్తున్నాడు, సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దాంట్లో పరంగా ఈరోజు గుడ్ ఈవినింగ్. రైట్, చూడండి ఇక్కడ మన యొక్క యాప్లో ప్రతి కోర్సు కూడా మీకు అందుబాటులో ఉంది. సో దాంట్లో ముఖ్యంగా మనకు ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో దాంతో కంటెంట్కి సంబంధించినటువంటి అన్ని కోర్సులు కూడా మీకు ఉన్నాయి. సో అందుకనే పిఆర్ అకాడమీ యాప్ని నేను తీసుకోమని చెప్తా ఉన్నాను. సో ఆర్ఆర్బి జేకి సంబంధించినటువంటి కోర్సు కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్సు కానీ, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి కోర్సు కానీ, ఎన్టీపీసీకి సంబంధించినటువంటి కోర్సు, అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. సో వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మనకి మాక్ టెస్ట్లు అనేవి ఎంత ఇంపార్టెంటో నేను ప్రతిరోజు మీకు చెప్తా ఉన్నాను. సో ఆ మాక్ టెస్ట్లు కూడా మనకు కేవలం 99 రూపాయలకి మీకు అందిస్తూ ఉన్నారమ్మా. దీంట్లో ఇంకోటి ఏంటంటే 30,000కు పైగా ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు విత్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోతే చూడు, ఇక్కడ ఒక త్రిభుజం యొక్క భుజాలు 8 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 16 సెంటీమీటర్లు. త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. The side of a triangle are 8 centimeters, 12 centimeters and 16 centimeters. What is the area of the triangle anta? సో ఈ సమ్ ట్రై చేయండి అందరూ కూడా. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా గ్రూప్ డి రాసినట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఆన్సర్ చేయండి అమ్మా. సేమ్ ఇదే క్వశ్చన్ వెరీ మనకి మెన్సురేషన్కి సంబంధించి ఈ టైప్ ఆఫ్ బిట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా చెప్పాలి. సో ఇలా 3 భుజాలు ఇచ్చినప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏం చెప్పుకుంటాం? రూట్ ఓవర్ త్రిభుజం ఏరియా రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఇది ఫైండ్ చేయాలి సార్. మరి ఇక్కడ ఏబిసి ఉంది, మరి ఇక్కడ ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? సో ఎస్ అనేది నువ్వు ఫైండ్ చేయాలి. సో ఎస్ ఎలా ఫైండ్ చేస్తావమ్మా అంటే ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఎస్ విలువ ఎంతమ్మా? ఏ ప్లస్ బి ప్లస్ సి. మరి ఏ వాల్యూ అంత నీకు? 8 ప్లస్ 12 ప్లస్ 16 బై 2. 20 ప్లస్ 16 ఎంతమ్మా? 36 బై 2 అంటే ఎంత? 18 అనేది ఎస్ రావడం జరిగింది. ఎస్ అనేది ఎంత? 18. సో దీని వాల్యూ ఇక్కడ 18 ఇంటూ ఎస్ మైనస్ 5 అంటే 18 మైనస్ 8 అంటే ఎంత? 10 ఇంటూ 18 మైనస్ 12 6 ఇంటూ 18 మైనస్ 16 సో 2.
రూట్ అవర్. మరి ఆప్షన్ చూస్తే అన్ని రూట్లో ఉన్నాయి కదా. సో ఒకవేళ రూట్లో లేకపోతే డైరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. మరి ఇక్కడ రూట్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? సో 18ని నువ్వు ఎలా రాయొచ్చమ్మంటే 3 × 3 × 2 అంతేనా. సో ఇంటూ 5 × 2 ఇంటూ 3 × 2 ఇంటూ 2 ఇవన్నిటిని కూడా ఇండివిజువల్గా రాసాము అక్కడ. మరి ఇక్కడ చూడమ్మా రూట్ అవర్. సో 2 3లు ఉన్నాయి కాబట్టి ఒక 3 బయటికి తీసుకొచ్చాను. అగైన్ ఇక్కడ 2 2లు ఉన్నాయి కాబట్టి ఒక 2 బయటికి తీసుకొచ్చాను. అదేవిధంగా ఇంకొక 2 2లు ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 బయటికి తీసుకొచ్చాను. మరి ఇక్కడ ఏం మిగిలియామా నీకు? 5 1 3 1 అంటే 5 3 ఎంత 15. సో 3 రెళ్ళు 6 6 రెళ్ళ 12. సో 12√15 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. సో మనకి త్రిభుజం యొక్క వైశాల్యం అడిగినప్పుడు ఈ విధంగా నువ్వు చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఎస్ ఉన్నాయమ్మా, ఫుల్ టెస్ట్లు కూడా ఉంటాయి, చూడండి ఒకసారి. గుడ్ ఈవినింగ్ ప్రవళిక. రైట్, చూడు ఇక్కడ ఏ కామా బి కామా సిలు జీతాలు 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. వారి జీతాలు వరుసగా 30%, 20%, మరి 10% పెరిగితే వారి జీతాలు కొత్త నిష్పత్తి ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి అందరూ. ద salaries of ABC are in the ratio of 2:3:4. If their salaries are increased by 30%, 20%, and 10% respectively, what will be the new ratio of the salaries? సో దీని ఆన్సర్ చేయండి అందరూ కూడా. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అమ్మా. సో ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. సో వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. చేయాలి, అందరూ ఆన్సర్ చెప్పాలి. చూడు ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ వారి జీతాలు 2:3:4 అంటే అది 200, 300, 400 అనుకోవచ్చు కదా. సో మళ్ళీ ఇలా అనుకుంటే నీకు టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. సో అందుకనే డైరెక్ట్గా ఏం చేద్దామంటే వాడు ఇచ్చిన రేషియో చూడు 2:3:4. మరి ఇక్కడ ఫస్ట్ ఎంత పెరిగిందమ్మా? 100 రూపాయలు ఉంటే 30% ఇంక్రీజ్ అయింది. అంటే టోటల్గా వాడిది ఎంత అవుతుంది? 130 కదా. సో 13 రెళ్ళు ఎంత ఇక్కడ? సో 13 ఎంతమ్మా? 26. నెక్స్ట్ 20% ఇంక్రీజ్ అయింది అంటే ఎంత? 120% కదా. సో పార్ట్స్ ఎన్ని ఉన్నాయి మరి? ఇంటూ 12. సో 12 3 ఎంత? 36. నెక్స్ట్ ఎంత పెరిగింది? 10% అంటే 110. సో ఇంటూ 11. 11 4 ఎంత? 44. ఇది నీ సెకండ్ రేషియో. ఇప్పుడు ఏవైనా కట్ అవుతాయి కదా. 2 13s, 2 18s, 2 22s. సో 13:11:22 అనేది నీ ఆన్సర్. సో ఆప్షన్ బిలో ఉంది కాబట్టి అదే మన కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. రైట్, చూడు ఇక్కడ 15, 24, 40లతో సరిగ్గా భాగించబడే 4 అంకెల అతి పెద్ద సంఖ్య ఏది అని అడుగుతూ ఉన్నాడు. 4 అంకెల పెద్ద సంఖ్య. సో దాంట్లో 15, 24, 40 వీటన్నిటితో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో చెప్పండి అమ్మా, ఆన్సర్ చేయండి. రైట్, చూడు ఇక్కడ 15, 24, 40లతో సరిగ్గా
భాగించబడే 4 అంకెల సంఖ్య అడిగాడు. మరి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఒరిజినల్గా అయితే దీనికి ఏం చేయాలి, నువ్వు ఎల్సిఎం ఫైండ్ చేయాలి. సో 15, 24, 40 వీటికి ఎల్సిఎం ఫైండ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తో మళ్ళీ ఇచ్చిన నెంబర్ని డివిజిబుల్ చేయాల్సి ఉంటుంది. సో అదంతా కాకుండా మనకు ఒక ఇక్కడ నెంబర్స్ అనేవి ఉన్నాయి కదా. సో 15 అనే నెంబరు 3 × 5తోనే కదా డివిజిబుల్ అవ్వాలి. 5తో చెక్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 5తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుంది. మరి ఇక్కడ 3తో కూడా చెక్ చేసేసుకుంటే చూడు, ఇక్కడ 9 కట్ అవుతుంది కానీ 4 కట్ అవ్వట్లా, అంటే ఇది కాదు. ఇవన్నీ కూడా కట్ అవుతున్నాయి, ఇది కూడా కట్ అవుతుంది, మరి ఇది కూడా కట్ అవ్వట్లా. సో 2 ఆప్షన్లు కట్ అవుతున్నాయి. నెక్స్ట్ చూడము, ఇక్కడ 40 ఉందంటే దేంతో డివిజిబుల్ అవ్వాలి, నీకు 4తో డివిజిబుల్ అవ్వాలి. సో 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 4తో భాగిస్తే సరిపోతుంది. మరి 90 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా కాదు. మరి 60/4 అంటే కట్ అవుతుంది కదా. సో ఆన్సర్ ఏమొస్తుందమ్మా, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఐ 550 మరియు 700 మధ్య ఉన్న ఆ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. వాటిని 12, 16, 24తో భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ శేషం 5 వస్తుందంట. గుడ్, దీని ఆన్సర్ చేయండి అమ్మా. సో సెట్ అయిన అమౌంట్స్ అనే నెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ. అంటే ఏంటి, 550కి మరియు 700కి మధ్య ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అంట 12, 16, 24 ఈ మూడింటితో డివిజిబుల్ అవ్వాలి. సో 12, 16, 24 ఈ మూడింటితో డివిజిబుల్ అయ్యే నెంబర్స్. మరి రిమైండర్ కూడా రావాలన్నాడు, ఎంత, 5. ఇప్పుడు ఆ నెంబర్స్ మొత్తం విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నువ్వు చేయాలంటే వాడు ఇచ్చిన నెంబర్ నువ్వేం చేయాలమ్మా, ఎల్సిఎం అనేది ఫైండ్ చేయాలి. సో ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది, 48 కదా ఎల్సిఎం అయ్యేది. సో 48. ఇప్పుడు సో ఫస్ట్ 700 తీసుకుందాం. ఈ 700ని 48తో భాగిస్తే ఎన్ని నెంబర్లు మనకు డివిజిబుల్ అవుతాయో వస్తుంది అక్కడ. సో 48 ఒకటిలో 48. సో 22, 0. నెక్స్ట్ 4లు. సో ఎన్ని నెంబర్స్ వస్తున్నాయి అక్కడ, 14 నెంబర్. నెక్స్ట్ అమ్మా 500 వచ్చింది. ఇప్పుడు సరే 4 8 ఎంత, 32. సో 4 4 16, 3 19. సో డిఫరెన్స్ ఎంతమ్మా, 8, 28. మరి ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది, నియరెస్ట్ దీనికంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా. ఎంత డిఫరెన్స్, 20. సో దీనికి 700లో ఈ 28 తీసేస్తే మన యొక్క నెంబర్ వస్తుంది కదా. సో 672. ఇది 700 మధ్య నుండి నెంబరు 672తో డివిజిబుల్ అవుతుంది. సో మరి నాకు కావాల్సింది రిమైండర్ కావాలి అక్కడ. సో ఎంత వస్తుంది అప్పుడు, 672 ఇది రావడం జరిగింది. మరి అక్కడ మనకు ఇంకొక నెంబర్ కూడా ఉంది అక్కడ, ఏమని, 550. సో దీన్ని కూడా 48తో డివిజిబుల్ చేస్తే 48, 70, 48. సో ఎంతమ్మా, 22. సో మరి ఇప్పుడు డిఫరెన్స్ ఎంత, 26 కదా. సో అంటే 550లో నుంచి ఈ 26 ఏం చేయాలా, వెరీ గుడ్. సో ఎంతమ్మా, 26 ఏం చేయాలి, నువ్వు యాడ్ చేయాలి. సో తీసివేసేవనుకో దీని బిఫోర్ నెంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది, 576. ఓకేనా, 576 అనేది వచ్చింది. మరి ఇక్కడ చూడు ఎంత వచ్చింది నీకు, 6. అంటే మరి ఇక్కడ రిమైండర్ రావాలి కదా, +5 కదా. సో 581 అనేది ఒక నెంబరు, 672 అనేది ఒక నెంబర్ వచ్చింది నీకు. మరి మనకు అడిగింది ఏంటి, మరి 550 నుండి మరియు 700 మధ్య ఈ 2 నెంబర్లు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతాయా, కాదు కదా. సో ఇంకా కొన్ని కూడా మనకి డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఆ 2 నెంబర్లు యాడ్ చేద్దాం డైరెక్ట్గా.
సో 672 ప్లస్ 576 బై 8 4 13 ఎంతమైంది 672 ప్లస్ 581 అమ్మ ఇది 581 ప్లస్ 672 సో 3 5 12 సో ఇది మనకు రావడం జరిగింది మొత్తం అక్కడ దీన్ని నువ్వేం చేస్తానంటే ఇప్పుడు 2 పార్ట్స్గా చేసి ఇంటూ 3 చేద్దాం సో దీన్ని కట్ చేసావనుకో ఎన్నిసార్లు వస్తుంది ఇది 2 6ల 12 2 2 4 581 ప్లస్ 672 ఏనా 677 కాదు ఇది సో 8 ఇది సో ఇక్కడ 12 5 8 బై 2 ఇంటూ 3 2 టేబుల్ 2 6 12 2 2 4 2 9 18 సో 9 మూడు ఎంత 27 అంటే ఫస్ట్ డిజిట్ ఎంత ఉండాలి నీకు అక్కడ 7 ఉండాలి మరి 7 చూస్తే ఆప్షన్ 1లో లేదు 2లో ఉంది 3లో లేదు 4లో ఉంది మరి ఇక్కడ అంటే మళ్ళీ 3తో 3 2 ఎంత 6 ఇది 27 6 ప్లస్ 2 ఎంతమ్మా 8 అంటే 87 అనేది ఉండాలి మరి ఇక్కడే కదా ఉంది సో ఇది కూడా కాదు అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఈ టైప్ ఆఫ్ ఇచ్చినప్పుడు ఎక్కువగా కొంచెం గుడ్ ఈవినింగ్ ఇలాగా ఇచ్చేటప్పుడు నువ్వు కొంచెం చూడాలమ్మా ఎందుకంటే సో ఒక సెట్ అయిన నెంబర్ ఇచ్చినప్పుడు నీకు ఈజీగా ఉంటుంది కానీ ఇక్కడ నుంచి ఒక సెట్ అయిన నెంబర్ నుంచి ఇంకొక సెట్ అయిన నెంబర్ వరకు ఇచ్చినప్పుడు కొంచెం నువ్వు ఆలోచించదగ్గాలి ఓకే రైట్ నెక్స్ట్ వన్ చూడు ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు బి దానిని 15 రోజుల్లో చేయగలడు సి సహాయంతో వారు 5 రోజుల్లో పని పూర్తి చేసాడంట అయితే సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు ఎస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి దానికేం ప్రాబ్లం లేదు సో దాన్ని నువ్వు మళ్ళీ అంటే డివిజిబుల్ 48తో డివిజిబుల్ చేసావు 550 నుంచి ఏ నెంబర్లు అయితే వచ్చాయో ఆ నెంబర్లు అన్నీ కూడా నువ్వు యాడ్ చేసుకున్నావు వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ సో దీన్ని ఆన్సర్ చేయండి అమ్మా హాయ్ వెంకట్ వెరీ గుడ్ సో టైమ్ అండ్ వర్క్ కూడా మనకి ఒక ఇంపార్టెంట్ టాపికే సో ఏ అనే పర్సన్ 10 డేస్లో కంప్లీట్ చేశాడు బి అనే పర్సన్ దాన్ని 15 డేస్లో కంప్లీట్ చేశాడంట వాళ్ళిద్దరికీ కూడా సి అనే పర్సన్ హెల్ప్ చేశాడు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిఏ కదా సో ఏ ప్లస్ బి ప్లస్ సి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎన్ని రోజులు కంప్లీట్ అయింది అది 5 డేస్లో కంప్లీట్ అయిపోయింది మరి ఇక్కడ ఈ మూడింటికి ఎల్సిఎం ఎంతమ్మా సో మూడింటికి ఎల్సిఎం ఎంత 30 కదా సో 30 10 ఎంతలు 10 మూడుల సో 15 రెండుల 5 6ల మరి ఇక్కడ ఏ ఒక్కడు 3 యూనిట్లు చేస్తూ ఉన్నాడు బి ఒక్కడు 2 యూనిట్లు చేస్తూ ఉన్నాడు సో ముగ్గురు కలిసి 6 యూనిట్లు అంటే వాళ్ళు ఇద్దరు కలిపి ఎన్ని అయిపోయాయి 5 యూనిట్లు అయిపోయాయి ఇంకా మరి వాడు సి అని ఎన్ని యూనిట్లు చేస్తూ ఉన్నాడు అయితే 1 యూనిటే కదా సో మొత్తం యూనిట్లు ఎన్ని 30 వాడు రోజుకి 1 యూనిట్ మాత్రమే చేస్తూ ఉన్నాడు మొత్తం ఎన్ని రోజులు పడుతుంది వాడికి 30 రోజులు అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గుడ్ నెక్స్ట్ వన్ చూడమ్మా ఏ బి కంటే 7 ఎక్కువ బి సి కంటే 16 ఎక్కువ మరియు ఏ ప్లస్ బి ప్లస్ సి విలువలంట 255 అయితే 3a ప్లస్ సి మైనస్ 4b విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు సో దీన్ని ఆన్సర్ చేయండి అమ్మా సో ఆన్సర్ చేయండి అందరు ఇది ఏ బి కంటే 7 ఎక్కువ బి సి కంటే 16 ఎక్కువ మరియు ఏ ప్లస్ బి ప్లస్ సి విలువలంట 255 అయితే 3a ప్లస్ సి మైనస్ 4b విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు
వెరీ గుడ్. చెప్పాలి, ఆన్సర్ చేయాలి ఇంకా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ A:B:C ఫైండ్ చేద్దామమ్మా. సో మరి ఇక్కడ ఏ అన్నాడు బి కంటే ఎక్కువ, బి అయినా కూడా సి కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి వీడిది ఎక్స్ తీసుకున్నాం అనుకో, బి ఏమవుతుందమ్మా x+16 కదా. మరి ఏ ఏమవుతుంది, బి కంటే ఎంత ఎక్కువ 7 ఎక్కువ, అంటే x+17 కదా. సో వీళ్ళు ముగ్గురు కలిపి నీకు ఇచ్చాడు విలువ ఎంత 255, అంటే x+x+x 3x ప్లస్ 17 + 16 ఎంతమ్మా 33 కదా. సో ఈక్వల్స్ టు 255. మరి 3x ఏమొస్తుంది, సో 255లో నుంచి 33 తీసేసేలా ఎంత వస్తుంది ఇక్కడ 3x = 5లో 3 పోతే 2 2 2. మరి 3 టేబుల్లో 3 ఏండ్ల 21 3 4 12, అంటే ఎక్స్ విలువ ఎంతమ్మా 74 వచ్చింది. మనకు అడిగింది ఎక్స్ విలువ అడగల. సో ఏమడిగాడు, అక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. మరి ఇక్కడ ABC ఏమవుతుంది, ఎక్స్ విలువ ఎంత, ఇది 74 అంట, ఓకేనా. మరి బి విలువ ఏమి ఇచ్చాడు నీకు అక్కడ, వీడికంటే 16 ఎక్కువ, అంటే ఇంకొక 16 కలపాలి కదా, అంటే ఎంత వస్తుందమ్మా ఇది 90 అవుతుంది. అదేవిధంగా ఏ అనే పర్సన్ ఎంత అవుతుంది, వాడికంటే 7 ఎక్కువ, సో 77 అవుతుంది. ఇప్పుడు ఏబిసి విలువలు మనకు వచ్చాయి. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి మరి 3a అన్నాడు, అంటే 3 × 77 ప్లస్ సి ఎంత 74 మైనస్ 4 × 90. సో మరి ఇదేమవుతుందమ్మా 3 ఏండ్ల 21 3 ఏండ్ల 21 ప్లస్ 2 23 ప్లస్ 74. సో మరి ఇదేమవుతుందో చెప్పు, 74 కదా. సో 5 10 8, సో 305 మైనస్ 9 4 ఎంత 36, అంటే 360. సో 360 నుంచి 305 తీస్తే ఎంత వస్తుందమ్మా, సో ఎంత ఇది 3 ఏండ్ల 21 3 ఏండ్ల 21 ప్లస్ 2 23. సో దానిలో నుంచి సి విలువ ఎంత ఇచ్చాడు నాకమ్మా, సో సి విలువే కదా మనకు వచ్చింది ఇక్కడ 74, సరిపోయింది. బి వాల్యూ ఎంత 74 ప్లస్ 16 90. ఏ విలువ ఎంత, సారీ ఇది తప్పమ్మా. సో ఏ విలువ ఎంత ఇచ్చాడంటే మనకు 90 మీద 7 కదా, సో 97 ఏ. మరి 97 × 3, దీని విలువ ఎంత 3 ఏండ్ల 21, సో 3 9 27 ప్లస్ 2 29 ప్లస్ 74. ఇప్పుడు ఇది యాడ్ చేసేవనుకో ఎంత వస్తుంది 5 6 365 మైనస్ 360, అంతే. డిఫరెన్స్ ఎంతమ్మా 5 కదా డిఫరెన్స్ అనేది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, 6D కదమ్మా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, (16sec²a మైనస్ 16tan²a విలువ ఎంత? సో దీని ఆన్సర్ చేయండి, సాల్వ్ చేయండి దీని ఆన్సర్. 16sec²a మైనస్ 16tan²a విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఆన్సర్ చెప్పాలి. 16sec²a మైనస్ 16tan²a. వెరీ గుడ్ గంగా, చేయాలి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు చేయాలమ్మా.
వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అనేవి చాలా అవసరం అమ్మ. సో మాక్ టెస్టులు రాయండి, ప్రతి ఒక్కరూ కూడా మీకు నచ్చిన దగ్గరే రాయండి, ఇక్కడ అక్కడ తీసుకోండి అని నేనేం చెప్పట్లేదు. సో మీకు నచ్చిన దగ్గర తీసుకున్నా పర్లేదు, కానీ సో మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా రాయాలి. మా యొక్క యాప్లు ఏంటంటే కేవలం మీకు 99 రూపాయలకి ఎన్సీఆర్టీ బేస్ మీద 30,000 బిట్స్ అనేవి కూడా మీకు అందిస్తూ ఉన్నాం కేవలం దీంట్లోనే. సో ప్రతిరోజు మీకు అప్డేట్ ఓరియంటెడ్గా టెస్టులు కూడా రైల్వే బోర్డు ఏ విధంగా కండక్ట్ చేస్తుందో ఆ విధంగానే మీకు కండక్ట్ చేస్తూ ఉన్నాం. చూడమ్మా, అక్కడ 16 ఉంది కదా. సో 16 కాపని తీస్తామనుకో, ఇక్కడ ఏముంటుంది, 6 స్క్వేర్ ఏ మైనస్ 10 స్క్వేర్ ఏ. ఓకేనా, మరి దీని విలువ ఏంటమ్మా, 1 కదా. 6 స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్ విలువ ఎంత, 1. మరి 16 ఇంటూ 1 ఎంత, 16. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా, 28th ఎగ్జాము. ఎస్ఎస్జిడి చేస్తానమ్మా కంపల్సరీగా. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. సో ఎలక్షన్ అంట, ఇది మనం దీన్ని చేయడానికి నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. దాంట్లో మనం షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలని చూద్దాం. సొల్యూషన్ ఏమి నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే సొల్యూషన్ చేయాలంటే ఇప్పుడు వాడు ఇచ్చింది 54%, ఇంకొక పర్సన్కి ఎంత వచ్చి ఉంటుంది, మరి ఇది 54 అంటే ఇంకోటి 46 కదా. సో వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఎంత, 8 కదా. సో డిఫరెన్స్ ఆ మెజారిటీ నీకు ఇచ్చాడు అక్కడ. సో 16,220, సో 1620 అంట. సో దీన్ని ఒక్కొక్క స్టెప్ నువ్వు బయటికి పోతా ఉండాలి. సో అప్పుడు సొల్యూషన్ అనేది అవుతుంది. సో దీని ఆన్సర్ చేయి నువ్వు. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో 10% మంది ఓట్లు వేయలేదు. 10% మంది ఓట్లు వేయలేదు. వేసిన ఓట్లలో 10% చెల్లనివి, అంటే ఇన్వాలిడ్ అయిపోయాయి. విజేత అభ్యర్థికి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 54% పొందాడు మరియు 1620 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓటు వేయడానికి నమోదు చేసుకున్న ఓటర్ల జాబితాలో ఉన్న వ్యక్తుల సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో చేయండి అమ్మా. ఫస్ట్ ఒక 100 రూపాయలు అనుకుంటే, 100 ఓట్లు అనుకుంటే ఇందులో ఒక 10% ఓటు వినియోగించుకోలేదు. ఇంకొక 10% ఏమయ్యాయి, ఓట్లు వేశారు, అంటే 90 మంది ఓట్లు వేశారు. దీంట్లో ఒక 10% మళ్ళీ ఏమైపోయాయి, ఇన్వాలిడ్ అయిపోయాయి. ఇంకా ఎన్ని ఉంటాయి వాడి దగ్గర, 81 ఉంటాయి. ఈ 81 అనేది వాళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు. ఎలా, 54 వచ్చాయంటే వీడికి ఎంత వస్తుందమ్మా, 46% కదా. ఇది పర్సంటేజ్, ఓకేనా. ఇక్కడ 81 రాశారు కదా, ఈ రెండు ఈక్వల్ అవ్వాలని కాదు అక్కడ. సో పర్సంటేజ్, మరి వీళ్ళిద్దరు మెజారిటీ ఎంత, 8%. దీని విలువ ఇచ్చాడు నీకు అక్కడ ఎంత, 1620. సో ఇక్కడ స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ అనేది నువ్వు ఒక్కొక్కటి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది ఒరిజినల్గా అయితే. బట్ మనం అదేం చేయట్లేదు ఇక్కడ. ఒకసారి చూడమ్మా, వెరీ గుడ్. సో ఏమిచ్చాడు, ఫస్ట్ ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియదు మన దగ్గర. సో ఇంటూ 10% ఓట్లు పోయాయి, అంటే ఎంత ఉంటుంది వాడి దగ్గర, ఇంకా 90 కదా ఉండేది. దీంట్లో మళ్ళీ ఇంకొక 10% ఓట్లు వేయలేదు, అంటే ఇంకెంత ఉంటుంది వాడి దగ్గర, 90 కదా. ఇప్పుడు వాడి యొక్క మెజారిటీ చూడమ్మా, వీడిది 54%, మరి ఇంకొకటిది ఎంత, 46 కదా. వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత, 8% కదా. సో 8% ఈక్వల్స్ టు 1620 ఫైనల్ ఇది. సో దీన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. 2 zeros 2 zeros క్యాన్సిల్, ఓకేనా. సో 4 2 4 4 16 4 5. సో 9 ఎక్కంలో 9 4 36 9 5 45, మళ్ళీ 9 1 9 5. సో మరి ఇక్కడ చూడమ్మా, 2 1s 2 50s. మరి ఎక్స్ విలువ ఏమొస్తుంది చూడు. సో 5 5 ఎంత, 25. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఇక్కడ 1 ఉంది, అంటే 1 2 3, అంటే ఎక్స్ వాల్యూ ఎంతమ్మా, 25,000. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ, ఓకేనా. సో ఎలక్షన్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఈ టైప్లో చేయండి అమ్మా, మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది.
కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు చూసుకోండి 10% ఓట్లని వినియోగించుకోవాలి. ఒక్కొక్కసారి ఏమంటాడంటే వీడికి 65% ఓట్లు పడ్డాయి, ఇంకొకటి 35% ఓట్లు పడ్డాయి అంటే అప్పుడు 65-35 తీసేసుకోవాలా. గంగా చెక్ చేసుకోమ్మ ఒకసారి, 25,000 కాదు. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక త్రిభుజం యొక్క 2 కోణాలు సమానం అంట, మరియు 3వ కోణం యొక్క కొలత 70 డిగ్రీలు అయితే తెలియని కోణం యొక్క విలువ ఎంత, తెలియని కోణం విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి. ఒక త్రిభుజం ఉందమ్మా, ఓకేనా, అది ఈక్వలెంట్ అని మనం చెప్పాల. ఒక త్రిభుజం ఉండి సో ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి కూడా ఏమవుతుంది ఎక్స్. ఇప్పుడు ఇంకొక కోణం ఎంత 70. ఇప్పుడు తెలియని కోణం విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఆన్సర్ చేయండి. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి లైవ్లో, అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. వెరీ గుడ్. చూడు, ఇక్కడ ఒక త్రిభుజం ఉంది, ఇప్పుడు చెప్పినట్టే. ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్, ఇదెంత 70. ఎందుకు ఎక్స్ తీసుకున్నాం? ఇక్కడ చూడు 2 కోణాలు సమానం అన్నాడు కదా, సో నువ్వు ఆప్షన్ 2 ఫాలో అయినా చేయొచ్చు. సో మరి ఇక్కడ మొత్తం 3 కోణాలు మొత్తం ఎంతమ్మా? 2x + 70 = ఎంత? 180 కదా. సో మరి 2x = ఏమొస్తుంది ఇక్కడ? 110. x = ఎంత? 55 డిగ్రీసే కదా. సో ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, చూడండి. ఒక దుకాణంలో 8% తగ్గింపు అందించబడింది. తగ్గింపు తర్వాత చెల్లించవలసిన మొత్తం 5,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే అదనంగా 20% తగ్గింపు అందించబడుతుందంట. ఒక కస్టమరు ఒక్కొక్కటి 750 రూపాయల విలువ గల 12 ఆర్టికల్స్ను కొనుగోలు చేస్తాడు. అతను చెల్లించే మొత్తం ఎంత? ఏదైనా ఒక ఆర్టికల్ నువ్వు తీసుకున్నామా అమ్మ అంటే 100 రూపీస్ దాని ఆర్టికల్ అయితే నువ్వేం చేశాడు? దాన్ని 8% డిస్కౌంట్ ఇచ్చాడు. కానీ ఇంకొక బోర్డు పెట్టాడంట, ఏమని? ఏదైనా సరే నువ్వు 5,000 రూపాయలు షాపింగ్ చేస్తే మళ్ళీ నీకు 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తా ఉన్నాడంట. అయితే అలా తను 12 ఆర్టికల్ తీసుకుంటే ఒక్కొక్క ఆర్టికల్ ఎంత? 750 రూపాయలు. సో మరి ఇది 5,000 దాటుతుంది కదా. సో దాటుతుంది కాబట్టి 20% అనేది ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు తను పే చేయాల్సిన మొత్తం విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఆన్సర్ చేయండి అందరూ కూడా. సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్సర్ అనేది చేస్తేనే మనకు వస్తుంది, తప్పు అయినా పర్లేదు. కానీ ఆన్సర్ అనేది చేస్తూ ఉంటేనే మనం తప్పు చేసినా అది రైట్లోకి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. చేయాలి, ఆన్సర్ చేయాలి. చూడండి ఏమన్నాడమ్మా, ఫస్ట్ ఒక ఆర్టికల్ ఉంది, తెలియకపోతే 100 అనుకుంటాం, కానీ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు కదా దాని విలువ ఎంత? 750 రూపాయలు. కానీ అది ఒక ఆర్టికల్ చెప్పలేదు కదా, 12 ఆర్టికల్ చెప్పాడు, అంటే మొత్తంగా విలువ ఇది. సో దీంట్లో ఇప్పుడు నీకు ఫస్ట్ ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చాడు? 8% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంత నువ్వు పే చేస్తూ ఉన్నావు? 92 రూపాయలు పే చేస్తూ ఉన్నావు. మరి ఇప్పుడు ఎక్స్ట్రా 5,000 రూపాయలు నువ్వు ఇప్పుడు 750 × 12 అంటే 5,000 విలువ దాటుతుంది కదా. సో అప్పుడు ఈ 20% డిస్కౌంట్ అనేది నీకు వస్తుందా రావట్లేదా? వస్తుంది కదా. సో 80/100. సో ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్, ఓకేనా. సో 25 3ల 25 4ల 4 1ల 4 3లు, ఇది నీ ఆన్సర్. ఇప్పుడు చూడమ్మా, సో 3 × 3 × 92 × 8. సో 8 2 16, 16 3 48, 8 3 24. అంటే ఫస్ట్ డిజిట్ అనేది 4 ఉండాలి. సో అన్నిటిలో కూడా 4 ఉంది మనకు.
సో సరే సొల్యూషన్ చేద్దాం. 3 3 ఎంత 9 ఇంటూ 8 ఎంతమ్మా 72. సో 9 ఇంటూ 8 ఎంత 72 ఇంటూ 92. 2 రెళ్ళు 4 2 ఏళ్ళ 14. సో 9 రెళ్ళు ఎంతమ్మా 18. 9 ఏళ్ళ 63 1 64 అంటే 4 12 6 6. సో 6 6 2 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. 6 6 2 4 అనేది మన ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ట్రై చేసిన వాళ్ళందరూ వెరీ గుడ్ అమ్మా. ట్రై చేయకుండా ఉన్న వాళ్ళు చూస్తున్నందుకు రైట్. సొల్యూషన్ అర్థమైంది కదా అందరికీ. సో ఏ విధంగా ఇచ్చిన క్వశ్చన్ అనేది ఆ విధంగానే నువ్వు ట్రై చేస్తూ ఉండాలి. అన్నింటినీ ఎక్స్ లేదనుకుంటే నా ఆప్షన్ టు ఫాలో అన్ని క్వశ్చన్లు ఒకే విధంగా కాదమ్మా. ఏ క్వశ్చన్ని ఏ విధంగా నువ్వు చేయాలని నీకు ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతుందో 25 out of 25 అనేది ఈజీగా నీకు వస్తాయి. సో తెలియని క్వశ్చన్ని స్కిప్ చేయి, వచ్చిన క్వశ్చన్ వితిన్ సెకండ్లో ఆన్సర్ పెట్టు, వస్తుంది అనుకున్న దాన్ని కూడా మార్క్ చేసి పెట్టుకో. సో మళ్ళీ నీకు టైం ఉండేటప్పుడు వచ్చి ఆన్సర్ అనేది టిక్ పెట్టు. రైట్, ఇక్కడ చూడు నెక్స్ట్ ఏం ఇచ్చాడంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఒక చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం. ఇప్పుడు ఒక దీర్ఘ చతురస్రం ఉందమ్మా, దీని యొక్క ఏరియా చుట్టూ ఒక పెరిమీటరు ఒక స్క్వేర్ పెరిమీటర్కి ఈక్వల్ అంట. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 8 సెంటీమీటర్లు అయితే చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి. The perimeter of a rectangle is equals to the perimeter of a square. If the length of the rectangle is 10 centimeters and the width is 8 centimeter, then what will be the area of the square? Very good. గుడ్. చూడు ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటమ్మా 2 × L+B కదా. సో 2 × L+B = 4A. ఎందుకు దీనిది 4A అవుతుంది, దీనిది 2 × L+B అవుతుంది. మరి ఇక్కడ L × B మనకి ఇచ్చేసాడు కదా, అక్కడ 2 × 10 + 8 = 4A. సో 10 + 8 18 ప్లస్ ఇంటూ 2 అంటే ఎంతమ్మా 36 = 4A. దెన్ ఏ ఈక్వస్ట్ ఏమొస్తుంది మరి 9 కదా. సో ఈక్వస్ట్ ఎంతమ్మా 9. మరి నాకు కావాల్సింది స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటి? స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏ స్క్వేరే కదా, ఏ విలువ ఎంత 9, మరి ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా 81 కదా. సో ఆన్సరు బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ చూడమ్మా. టూ పవర్ 4 × 3^4 × 5³ మరియు 2² × 3^6 × 5^5 × sin² యొక్క కనిష్ట సామాన్య గుణిజం ఎంత అంటే ఎల్సిఎం ఫైండ్ చేయమంటా ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి అందరూ. సో ఈ టైప్ ఆఫ్ నీవు ఎప్పుడైనా అడిగినప్పుడు ఎల్సిఎం అంటే ఏంటమ్మా? ఎల్సిఎం అంటే అన్నింటిలో లేకపోయినా పర్లా, అంటే దీనిలో ఇంకో ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చినప్పుడు లేకపోయినా పర్లా, కానీ చిన్నోడైతే చాలు. అంటే చిన్నోడు మీన్స్ ఏంటంటే ఇక్కడ 2² ఉంది, అక్కడ 2^4 ఉంది, అందులో చిన్నోడైనా పర్లేదు అనమాట. సో బట్ అన్నింటిలో లేకపోయినా పర్లా, కానీ హెచ్సిఎఫ్ అంటే ఏంటమ్మా అన్నింటిలో ఉండాలి. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా చేయాలమ్మా. వెరీ గుడ్. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఏమన్నాడు. సో ఎల్సిఎం అంటే అన్నింటిలో లేకపోయినా పర్లేదు, పెద్దవాడు అయితే చాలు. ఇక్కడ 2^4 ఉంది, ఇక్కడ 2² ఉంది, మరి రెండింటిలో పెద్దవాడు ఎవడం 2^4 కదా. సో ఎక్కడ ఉంది 2^4 లేదు 2^6
2 పవర్ స్క్వేర్ ఉంది అంటే ఆప్షన్ ఏమవుతుంది, డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు కదా. లేదు సార్ ఒకవేళ 2 ఉంటే అప్పుడు ఏం చేయాలమ్మా అంటే 2 పవర్ 4 ఉంది ఇక్కడ ఇంటూ ఇక్కడ 3 పవర్ 4 ఉంది, 3 పవర్ 6 ఉంది, 3 పవర్ 6 ఇంటూ ఇక్కడ 5 క్యూబ్ ఉంది, ఇక్కడ 5 పవర్ 5 ఉంది, అప్పుడు 5 పవర్ 5. ఇక్కడ ఇంకేమైనా లేవు, ఇక్కడ ఏముంది 7 స్క్వేర్ ఉంది, సో ఇంటూ 7 స్క్వేర్. ఎల్సిఎం అంటే ఏంటమ్మా, ఎల్సిఎం అంటే అన్నిటిలో లేకపోయినా పర్లేదు కానీ పెద్దవాడు అయితే చాలు, అంటే పెద్ద నెంబర్ అయితే చాలు. అక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏంటి, అన్నిటిలో ఉండాలి, చిన్న నెంబర్ అయినా పర్లేదు అనమాట. సో ఇది మన సొల్యూషన్. గుడ్ ఈవినింగ్ నాగేష్. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. థ్యాంక్ యూ గౌర్ నాయుడు. 2 రైళ్ళు ఏ మరియు బి వేరు స్టేషన్ నుండి ఒకదానికి ఎదురుగా 80 కిలోమీటర్లు మరియు 12 కిలోమీటర్ల వేగంతో 1 గంట 30 నిమిషాల తర్వాత కలుస్తాయి అంట. అయితే 2 రైళ్ళు బయలుదేరినప్పుడు ఒకదానికొకటి ఎంత దూరంలో కలిసాయి అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ మనకు. సో ఆన్సర్ చేయండి అమ్మా. సో 2 ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో 2 ట్రైన్స్ ఎలా ఉన్నాయంట, ఉన్నాయి. ఇది ఏ అండ్ బి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఇలా ఆపోజిట్ వచ్చినప్పుడు స్పీడ్లు ఏం చేయాలని చెప్పుకున్నాం మనం, 2 ఆపోజిట్ డైరెక్షన్ ఆల్వేజ్ ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి స్పీడ్స్ అనేవి. మరి ఎదురెదురుగా కాకుండా ఒకే డైరెక్షన్లో వెళ్తా ఉంటే అప్పుడు వాళ్ళ స్పీడ్లు ఏం చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలి. ఎనఫ్. అలా చేస్తే మన యొక్క ఆన్సర్ అనేది అయిపోయింది. బఫరింగ్ వస్తుందా, నెట్ మార్చండి, స్పీడ్గా చేయరా. కొంచెం స్పీడ్గా. అయిపోయిందా, అయిపోయింది సార్, మీకు క్లాస్ వస్తుంది సార్. మెసేజ్ పెడుతున్నారు, వస్తుంది మీకు కంటిన్యూ అవుతుంది క్లాస్, మీ స్టేజ్. ఓకేమ్మా. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, 2 ఆపోజిట్ డైరెక్షన్లే కదా, ఏ అండ్ బీలు. ఏ ఎలా వెళ్ళాడంట, ఏ అనేవాడు 80 కిలోమీటర్ వేగంతోను, బి అనేవాడు 82 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను. ఆపోజిట్ అయితే ఏం చేయాలి, ఈ రెండు కూడా ఎడిషన్ చేయాలి, అంటే 162 కిలోమీటర్ పర్ అవర్. మరి మనకు అడిగింది డిస్టెన్స్ కదమ్మా, ఎస్ ఇంటూ టీఏ కదా మనకు కావాల్సింది. మరి డిస్టెన్స్ స్పీడ్ ఎంత ఇచ్చాడు నీకు అక్కడ, 162 ఇచ్చాడు. సో 162 ఇంటూ టైం పీరియడ్ కూడా ఇచ్చాడు కదా, ఎంత, 1 గంట 30 నిమిషాలు, అంటే 90 నిమిషాలే కదా. సో దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకు, ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉండేటప్పుడు టైం పీరియడ్ కూడా ఎలా ఉండాలమ్మా నీకు, అవర్స్లోనే కదా ఉండాలా. సో అందుకనే 0 0 క్యాన్సిల్, 2 3 3 2 3 3 2 టేబుల్ 2 8 2 1 అంటే 3 1 3 3 8 24 అంటే 243 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, వెరీ గుడ్ అమ్మ. 1 2 3 చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏమిచ్చాడు ఇక్కడ, 2/3, 4/9, 8/15 మరియు 10/21 యొక్క అతి పెద్ద సాధారణ కారకం అంటే హెచ్సిఎఫ్ అడుగుతా ఉన్నాడు. సో బిఫోర్ క్వశ్చన్ మనకి హెచ్సిఎఫ్ అడిగాడు, అది ఫ్రాక్షన్ అంటే న్యూమరీలో ఉన్నాయి, అంటే పవర్లో ఉన్నాయి, 2 పవర్ x 2 పవర్ y 2 పవర్ z అని. బట్ ఇక్కడ ఒక ఫ్రాక్షన్లో ఇచ్చాడు, దీన్ని మనకు అడుగుతూ ఉన్నాడు. సో ఏమని అడుగుతూ ఉన్నాడంటే 2/3 ఏదైతే ఉందో, 4/9 ఉంది, 8/15 ఉంది, అదేవిధంగా 10/21 ఉంది. వీటి యొక్క హెచ్సిఎఫ్ అడుగుతూ ఉన్నాడు. సో ఇలా ఫ్రాక్షన్లు ఇచ్చి నీకు హెచ్సిఎఫ్ లేదా ఎల్సిఎం అడిగితే ఎప్పుడైనా సరేమ్మా, ఏదైతే మనకు అడుగుతున్నాడో ఫస్ట్ హెచ్సిఎఫ్ అడిగాడు కాబట్టి హెచ్సిఎఫ్ బై ఎల్సిఎం ఫైండ్ చేయాలా. అదే నీకు క్వశ్చన్లో ఎల్సిఎం ఫైండ్ చేయమంటే
ఎల్సిఎం బై హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ చేయాలా. ఓకే, క్లియరా? సో మరి ఇక్కడ నాకు అడిగింది హెచ్సిఎఫ్ కదమ్మా. సో హెచ్సిఎఫ్ 2, 4, 8, 10కి హెచ్సిఎఫ్ ఏమవుతుందమ్మా? సో 2 కామన్ తీస్తే 1 ఉంటుంది, 2 ఉంటుంది, వరుస నెంబర్లు వచ్చేసాయి కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అక్కడ? 2. అంటే మన ఆప్షన్ అనేది 2తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఇక్కడ 315 ఉంది, 4 ఉంది, 315 ఉంది, 2 ఉంది. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్ గౌర్ నాయుడు. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. అమిత్ మరియు సుమిత్ ఒక బిందువు నుండి వ్యతిరేక దిశలో 6 km/h 4 km/h వేగంతో నడవడం ప్రారంభిస్తారు. 4 గంటల తర్వాత వారు ఒకరినొకరు ఎంత దూరంలో కలుసుకుంటారు? దీని ఆన్సర్ ఈజీయే. ఎస్ వసుంధర, అదే కదా చెప్పాను. హెచ్సిఎఫ్ అడిగినప్పుడు ఏం చెప్పాము? మన క్వశ్చన్లో హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ బై ఎల్సిఎం, అది ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం బై హెచ్సిఎఫ్, ఎనఫ్. సో దీని ఆన్సర్ చేయమ్మా. ఇది ఆన్సర్ ఈజీనే, 10 సెకండ్స్లో ఆన్సర్ చెప్పేసేయాలి. 10 సెకండ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏమన్నాడు అమ్మా? 2 ఆపోజిట్ కదా. సో ఇద్దరు వేరు వేరు, ఇది 6, వీడు 4. మరి ఆపోజిట్ అయితే ఏం చెప్పుకున్నాం మనం? ఎడిషనే కదా. సో ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? 10 km/h ఇంటూ డిస్టెన్స్ కావాలి కాబట్టి ఏం చేయాలి? టైం పీరియడ్ కావాలి. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 4. అంటే ఆన్సర్ ఎంతమ్మా? 40 కిలోమీటర్లు అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడు. వెరీ గుడ్. సో మరి ఇక్కడ ఒక సిరీస్ అనేది ఇచ్చాడమ్మా. సో GE*SDY*3R 6K and 54 @ and T%72. క్రింది ఈ సిరీస్ ఏదైతే ఉందో సంఖ్య మరియు గుర్తు శ్రేణి పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. లెక్కించడం ఎడమ నుంచి కుడివైపు వెళ్ళాలి, అంటే ఇటువైపు నుంచి ఇలా వెళ్ళాలి. ఇప్పుడు ఏమన్నాడు? ఒక సంఖ్య వెంటనే ముందంట ఉండి, ఒక సంఖ్య వెంటనే ముందుండి, ఒక గుర్తు వెంటనే వెనుక ఉండి అక్షరాలు ఎన్ని? మా ఈ టైప్ ఆఫ్ ఎప్పుడైనా నీకు అడిగినప్పుడు తెలుగులో వాళ్ళకంటే ఇంగ్లీష్లో కొంచెం మనకి ఈజీగా ఉండొచ్చేమో. తెలుగులో అర్థం చేసుకుంటే ఓకే. ఇప్పుడు ఏమన్నాడంటే చూడమ్మ, ఇక్కడ ఏమన్నాడు మనకి? ఇక్కడ హౌ మెనీ సచ్ ఏ లెటర్స్, ఓకేనా? లెటర్స్ ఏవైతే ఉన్నాయో దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై ఏ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. అంటే ఫస్ట్ వర్డ్ ఏదైతే అడిగాడో దాన్ని తీసుకో. ఇక్కడ చూడు, ఒక గుర్తు వెంటనే వెనకన ఉండే అక్షరాలు. ఇక్కడ ఒక సంఖ్య ఉందంటమ్మా. ఒక నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ముందు ఉండి, అంటే నెంబర్ అనేది ముందు ఉండాలి, గుర్తు వెంటనే ఉండాలి, అంటే ఒక సింబల్ ఉండాలి. తర్వాత ఏమన్నాడు? లెటర్స్, అంటే ఇలా ఫస్ట్ నెంబర్, లెటర్, సింబల్, ఇలా ఈ 3 సిరీస్ అనేవి దీంట్లో ఎక్కడ ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు మనకి. సో హౌ మెనీ పేర్స్ ఆర్ దేర్? సో చెప్పండి అమ్మా అందరూ కూడా. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. చేయాలి. ఇంకా ఏమనుకున్నాం? నెంబర్ ఉండాలి, లెటర్ ఉండాలి, సింబల్ ఉండాలి. సో ఫస్ట్ నెంబర్ చెక్ చేద్దాం. ఇక్కడ ఎక్కడ ఉంది నెంబరు? ఇక్కడ నెంబర్ ఉంది. తర్వాత ఏముండాలా? లెటర్ ఉంది. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ ఏముండాలా? సింబల్ ఉండాలా. ఉందా? లేదంటే ఈ పేరు కాదు. నెక్స్ట్ మళ్ళీ చూడము, ఇక్కడ 6 ఉంది, నెంబర్ ఓకే, లెటర్ ఉంది ఓకే, సింబల్ ఉంది. అంటే
వన్ పెయిర్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంక ఉన్నాయి కదా, సో నెంబర్ ఉండాలి, నెంబర్ ఉంది దాని తర్వాత లెటర్ ఉండాలి అంటే ఇది కాదు. మళ్ళీ నెంబర్ ఉంది దాని తర్వాత లెటర్ ఉండాలి అంటే ఇది కూడా కాదు. నెంబర్ ఉంది కానీ తర్వాత అంటే ఎన్ని పెయిర్స్ ఉన్నాయి మనకు, ఓన్లీ ఒక పెయిర్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. రైట్, చూడమ్మా ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకంటే గణిత చిహ్నాలను సరైన కలయిక ఎంచుకొని వరుస సింబల్ ఏదైతే ఉందో దాని క్రింద ప్రతిక్షేపించాలంట. ఇచ్చిన ఆప్షన్స్ ఒక్కొక్కటి తీసుకువెళ్ళాలి నువ్వు ఇప్పుడు. సో ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ 28 @ 7 @ 12 @ 6 @ 8. సో ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండే సింబల్స్ యూజ్ చేయాలి నువ్వు. సో దాని ఆన్సర్ ఇప్పుడు చెప్పాలి. 17 ఏనా వస్తుందరా? వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. చేయాలమ్మా ఇంకా. చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇచ్చే ఈ టైప్ ఆఫ్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు నువ్వు డివిజిబుల్ మెథడ్ అనేది ఫస్ట్ యూజ్ చేసుకోవాలి. డివిజిబుల్ ఎక్కడ ఉంది చూడు, ఇక్కడ డివిజిబుల్ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ డివిజిబుల్ వేసావనుకో, సో 7తో కట్ అవుతుంది కదా, సో దాన్ని అలా పెట్టు. నెక్స్ట్ ఇంటూ ఉంది ఇక్కడ, సో ఇంటూ చేస్తే 7 ఎక్కం. నెక్స్ట్ చూడమ్మా, ఇంటూ తర్వాత ఎవరు ఈక్వల్, తర్వాత ఎవరు మైనస్, తర్వాత డివిజిబుల్. మరి ఇక్కడ చూడు 6/8 ఇక్కడ 12 ఉంది. సో మరి 4 2 4 3 2 1 2 3 3 3 ఎంతమ్మా 9. మరి ఇప్పుడు దీన్ని 100 పైన వస్తుంది, దానికి ఈక్వల్ అవుతుందా అంటే బి అనేది కాదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మళ్ళీ మనకు, రైట్, నెక్స్ట్ డివిజిబుల్ ఇంటూ ఈక్వల్ ఇంటూ. మరి ఇక్కడ చూడు ఇది ఎంత 4 టైమ్స్. సో మరి నెక్స్ట్ 12 4 ఎంతమ్మా 48 ఈక్వల్ 6 8 ఎంత 48 ఈక్వల్ వచ్చిందా. సో ఏమొస్తుంది అక్కడ సి. మరి ఇక్కడ డివిజిబుల్ అవ్వట్లేదు, ఇది కూడా అవ్వట్లా, అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. సో దీని ఆన్సర్ చేయండి. సంఖ్య 243978615లోని ప్రతి అంకెను ఎడమ నుండి కుడివైపుకు ఆరోహణ క్రమంలో అసెండింగ్ ఆర్డర్లో అమర్చినట్లయితే అసలు సంఖ్యతో పోలిస్తే ఎన్ని అంకెలు స్థానం మారకుండా ఉన్నాయని అడుగుతున్నాడు. ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది ఒక అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలంటే ఆరోహణ క్రమంలో మార్చాలంట. ఇప్పుడు మార్చిన తర్వాత ఏవైతే నెంబర్స్ వచ్చాయో ఈ నెంబర్కి మళ్ళీ మనం రాసే నెంబరు అదే ప్లేస్లో ఎన్ని ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చేయండి. చెప్పాలమ్మా, అందరూ ఆన్సర్ చేయాలి. వస్తుంది వైఫైనా ఎక్సలెంట్ వస్తుందంటే సూపర్, ఇంకేంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే కనెక్ట్లో ఉంది. ఓకే రైట్, చూడమ్మా దీన్ని ఫస్ట్ మనం ఒక అసెండింగ్ ఆర్డర్లో పెడితే 1 2 3 4 5 6 7 8 9 ఒక నెంబర్లు అనేవి ఇచ్చాం. మరి ఫస్ట్ ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో 4 ఉంది, 2 ఉంది. థర్డ్ ప్లేస్లో 3 ఉంది, 3 ఉంది. ఫోర్త్ ప్లేస్ 4 ఉంది, 9 ఉంది. ఫిఫ్త్ ప్లేస్ 5 ఉంది, 7 ఉంది. 6 ఉంది, 8 ఉంది. 7 ఉంది, 6 ఉంది. 8 ఉంది, 1 ఉంది. 9 ఉంది, 5 ఉంది. అంటే మన ఆన్సర్ ఎన్ని ఉన్నాయమ్మా, ఎన్ని జతలు ఉన్నాయి అక్కడ, ఒకటే కదా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. మే 2016 సోమవారం అయితే 2 సెప్టెంబర్ 2016 ఏ వారం అవుతుందని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చెప్పండి.
సో ఆన్సర్ చేయండి అమ్మ అందరూ కూడా. సో ఏమిచ్చాడు ఇక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. సో దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. సో 9 మే 2016. సో 9 ఏమొస్తుందమ్మా? 9 ప్లస్ మీరు ఇంతకు ముందు ఎలా నేర్చుకున్నారో తెలీదు, బట్ నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి సేమ్ ఆన్సరే రావాలి, ఓకేనా? సో మరి ఇక్కడ చూడు, 9 ఏదైతే ఉందో 9 వేసాను ఇక్కడ. మంత్ కూడా ఏంటమ్మా? 0 144 025 036 146. మనకు కావాల్సింది మే ఎన్నో నెల? 5వ నెల కదా. సో 2 ప్లస్ 20 కోడ్ 6 ప్లస్ లాస్ట్ 2 డిజిట్స్ ప్లస్ 16లో లీప్ ఇయర్స్ 4. సో 9లో 7 పోతే ఎంత? 2. 6 ప్లస్ 2 8 అంటే 1. సో 16లో 14 పోతే ఎంత? 2. సో 6 ప్లస్ టోటల్గా పోతే ఎంత వచ్చింది ఇక్కడ? 2. 2 అంటే ఏ వారం? మండే. మరి వాడిచ్చింది కూడా ఏ వారం? సోమవారమే కదా. సో సరిపోయింది. నెక్స్ట్ ఇచ్చిన డేట్ అంటేమా 2 ప్లస్ సెప్టెంబర్ కోడ్. సెప్టెంబర్ అంటే ఎంత? 9వ నెలే కదా. సో ఎంత? సెప్టెంబర్ ఎంతమ్మా? 6 ప్లస్ 6 ప్లస్ 16 ప్లస్ 4. నేను ఇలా వేస్తున్నాను, మీకు ఏ విధంగా మీకు వచ్చో ఆ విధంగానే ట్రై చేయండి, ఓకేనా? సో 6 ప్లస్ 2 అనేది 8 అంటే 1. సో 6 ప్లస్ 1 7 క్యాన్సిల్. ఇక్కడ 14 అంతే 2. టోటల్గా ఎంత వచ్చిందమ్మా? 6 ఫర్ ఫ్రైడే. 6 అంటే ఏంటమ్మా? ఫ్రైడే. సో చేసే విధానం అనేది వేరేలా ఉండొచ్చు, కానీ ఆన్సర్ అనేది మారకూడదు. వెరీ గుడ్. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ చిన్నపిల్లల ఇవన్నీ ఎడిషన్ చేసుకొని కూర్చొని టోటల్ బై 7 చేయకూడదు, ఇంకా టైం వేస్ట్ అదంతా. సో 7 టేబుల్ నీకు కనిపిస్తే ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది అది రాస్తే చాలు, మన ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా. సునీల్ ఈ అనే బిందువు నుండి ఉత్తరం వైపు 10 కిలోమీటర్లు నడిచాడు. తర్వాత అతను తన కుడివైపు తిరిగి 10 కిలోమీటర్లు నడిచి ఆగిపోయాడు. ఇప్పుడు సునీల్ తన ప్రారంభ బిందువు నుండి ఏ దిశలో ఉన్నాడో అని అడుగుతున్నాడు. సో దీని ఆన్సర్ చేయండి, స్పీడ్గా చేయండి అమ్మా. డైరెక్షన్ అనేది ఫిగర్ లేకుండా చేయాలి ఎప్పుడైనా. ఫిగర్ వేసుకొని కూర్చుంటే నీకు ఆన్సర్ టైం టేకన్ అవుతుంది ఎప్పుడైనా సరే. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. సరే ఫస్ట్ మీకోసం ఫిగర్ వేస్తా. ఈ అనే బిందువు నుంచి ఉత్తరం వైపు ప్రయాణించాడు, అంటే పైకి ఇలా వెళ్ళాడు. ఇప్పుడు ఈ అనే బిందువు నుంచి పైకి, అక్కడ నుంచి కుడివైపు తిరిగి ఇంకొక 10 కిలోమీటర్లు నడిచాడు. ఇప్పుడు వాడు ఏమడిగాడు? తన ప్రారంభ స్థితి నుంచి తన యొక్క ఎండింగ్ పాయింట్ ఏ దిశలో ఉంది అంటే ఈ డైరెక్షన్ అడుగుతా ఉన్నాడు వాడు, ఓకేనా? సో చెప్పారా? వెరీ గుడ్. సో మరి ఇక్కడ మనకి ఎక్కడి నుంచి అయితే అడుగుతున్నాడో ఆ ప్లేస్లో నువ్వు ప్లస్ సింబల్ వేసుకుంటే ఆన్సర్ అయిపోతుందమ్మా. సో వాడు ఇక్కడి నుంచే కదా అడిగాడు, ఇక్కడ ప్లస్ సింబల్ వేసుకుంటే ఇది ఈస్ట్, ఇది నార్త్. మరి ఏ డైరెక్షన్ అయితే నార్త్ ఈస్ట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బఫర్ పది కిలోమీటర్లు వెళ్ళాడు. తర్వాత అక్కడ నుంచి ఏం చేశాడు? కుడివైపు. మరి నార్త్ నుంచి కుడివైపు ఎవరు ఉంటారు? ఈస్టే కదా. ఎంత? 10 కిలోమీటర్లు. మనకు అడిగింది వాల్యూ అడగల, ఏం అడిగాడు? డైరెక్షన్ అడిగాడు. సో డైరెక్షన్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? నార్త్ ఈస్ట్. రెండు కలిపితే ఏంటమ్మా? నార్త్ ఈస్ట్. సో ఈశాన్యం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఎస్ నాగేష్ నాగర్ ఎస్ నాగా ఎస్. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. SEVN ను
23136గా కోడ్ చేస్తే TIEను 083గా కోడ్ చేస్తే NINEను ఏ విధంగా కోడ్ రాస్తారని అడుగుతూ ఉన్నాడు. గుర్చుడు ఇక్కడ ఫస్ట్ ఇలా ఇవ్వగానే మీరు ఏం చేస్తారంటే లెటర్స్ వేసేయడం, నెంబర్స్ వేసేయడం ఇలా అబ్జర్వ్ చేస్తారు. సో మరి ఫస్ట్ వర్డ్ ఇవ్వగానే పక్కన నెంబర్ని అబ్జర్వ్ చేయాలి. వెంటనే ఇది చూశాను కదా అని దాని యొక్క నెంబర్లు వేసేయడానికి ప్రయత్నించకూడదు. సో వెంటనే నెక్స్ట్ వర్డ్ని కూడా అబ్జర్వ్ చేయాలి. సో వర్డ్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ రెండు వర్డ్లు ఏవైనా కామన్ లెటర్స్ ఉన్నాయేమో నువ్వు చూడాలి. ఇక్కడ చూడమా, ఈ అనేది 2 టైమ్స్ ఉంది, మరి ఇక్కడ కూడా ఏమున్నాయి 3 ఉంది కదా. సో ఇక్కడ కూడా ఈ ఉంది, దాని విలువ ఎంత ఉంది 3. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ సేమ్ లెటర్స్ ఇచ్చాడని అర్థమే కదా. సో అక్కడ ఏం చేయడానికి లేదు, ఇక్కడ జస్ట్ చూసి రాస్తే మన ఆన్సర్ అయిపోయింది. మరి ఇక్కడ 9 అనే వర్డ్ ఇచ్చాడు, ఓకేనా. 9 అంటే n విలువే కదా. సో n విలువ ఎంతమ్మా 6, అంటే మన ఆన్సర్ 6తో స్టార్ట్ అవ్వాలి, అన్నీ 6. నెక్స్ట్ I అంది ఎక్కడ సెకండ్ లెటర్, అంటే ఎంతమ్మా 8. మళ్ళీ 9 అంటే ఎంత 6. ఈ అంటే ఏంటి, ఈ అంటే 3. సో మన ఆన్సర్ 6863 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దీని ఆన్సర్ చూడండి అమ్మా. స్టేట్మెంట్ కంక్లూజన్స్ నుంచి మనకు ఒక బిట్ రావడం జరిగింది ఇక్కడ. సో ఏమన్నాడంటే మా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ దట్ మీన్స్ ఏంటంటే సిలోయిజం సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవొచ్చినా ఇంగ్లీష్లో చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అవి మనకు తెలుగులో చాలా వరకు మిస్టేక్స్ ఉంటాయి. సో అందుకని సిలోయిజం చేసినప్పుడు మాత్రం ఇంగ్లీష్లో చేయడానికి మాత్రం ప్రయత్నించండి. సో దాంట్లో ఇంగ్లీషు తెలుగు అని ఏమి ఉండదు కదా. సో ఇంగ్లీషు ఆలు, సమ్ము, నో, నాట్ ఈ 4 పదాలు నీకు తెలిస్తే సిలోయిజం అయిపోతుంది. ఓకే, చూడమన్నాడు ఇక్కడ ఆల్ సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్ అంట. ఆల్ సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్. సో సాలిడ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉండాలా, లిక్విడ్స్లో ఉండాలి. తర్వాత ఏమన్నాడు మనకు ఆల్ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్. ఆల్ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ అంటే లిక్విడ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉండాలా, గ్యాసెస్ లోపల ఉండాలా. నెక్స్ట్ ఇచ్చాడు ఇంకొకటి ఏమని, నో గ్యాస్ ఈజ్ ఏ ప్లాజ్మా. నో గ్యాస్ ఈజ్ ఏ ప్లాజ్మా, ఓకేనా. ఇది నీకు ఇచ్చే ఫిగర్. సో దీన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. చూడమ్మా, ఇప్పుడు కంక్లూజన్ ఏమి ఇచ్చాడు, ఆల్ సాలిడ్స్ ఆర్ గ్యాసెస్. ఆల్ సాలిడ్స్ ఆర్ గ్యాసెస్ అంటే లోపట నుంచి బయటికి వెళ్తూ ఉన్నావు. సో అన్నీ కూడా గ్యాసెస్ అవుతాయంట. సాలిడ్స్ అన్ని గ్యాసెస్ అవుతున్నాయా లేదా మన ఫిగర్ త్రూగా, సో అవుతున్నాయి కదా. సో ఒకటి అనేది రైట్ అవుతుంది. సెకండ్ ఏమి ఇచ్చాడు అంటే నో లిక్విడ్ ఈజ్ ఏ ప్లాజ్మా. నో లిక్విడ్ ఈజ్ ఏ ప్లాజ్మా అంటే లిక్విడ్కి ప్లాజ్మాకి సంబంధం లేదు అంటున్నాడు. ఎస్, సంబంధం లేదు కదా. సో 2 కూడా సరైనవి, అంటే బోత్ 1 and 2 కంక్లూజన్స్ 2 ఈజ్ ఫాలో, అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే అన్ని త్రూ ఇచ్చినప్పుడు లోపల నుంచి బయటికి పోతూ ఉన్నప్పుడు సమ్ అండ్ ఆల్ అనేది ట్రూ అవుతుంది కంక్లూజన్. ఒకవేళ బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఓన్లీ ఫర్ సమ్ మాత్రమే ట్రూ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సిలోయిజం మనకు ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ అవ్వదు. దీని ఆన్సర్ చూడమ్మా. మీతా తన కార్యాలయం నుండి బయలుదేరి తూర్పు వైపు 60 కిలోమీటర్లు నడుస్తుంది. తర్వాత ఆమె కుడివైపు తిరిగి 40 మీటర్లు నడుస్తుంది. తర్వాత ఆమె ఎడమ వైపు తిరిగి 37 మీటర్లు నడుస్తుంది. చివరిగా ఆమె ఎడమ వైపు తిరిగి 40 మీటర్లు నడిచింది. ఒక పార్కును చేరుకుంది. మిగతా కార్యాలయం నుండి పార్కు ఏ దిశలో ఉంది? సో దీని ఆన్సర్ చెప్పండి అందరూ కూడా.
సో డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫిగర్తో చేయొద్దమ్మా, ఎందుకంటే టైం టేకన్ అవుతుంది మనకు. సో ఎప్పుడైనా డైరెక్షన్ దిశలో ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం షార్ట్ వేలోనే ఆన్సర్ చేయాలి. ఓకే రైట్. ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు ఏమన్నాడు మనకు, గీత తన కార్యాలయం బయలుదేరి తూర్పు వైపు వెళ్ళింది. తూర్పు అంటే ఈస్టే కదా, ఎంత 60. తర్వాత ఏమన్నాడు, తర్వాత కుడివైపు తిరిగింది. మరి ఈస్ట్ కుడివైపు ఎవరమ్మా, సౌతే కదా, ఎంత వెళ్ళాడు 40. తర్వాత ఏమన్నాడు, తర్వాత ఎడమవైపు తిరిగింది. మళ్ళీ సౌత్కి ఎడమవైపు ఎవరు, ఈస్టే కదా, సో ఎంత 36. తర్వాత ఏమైంది, చివరిగా ఎడమవైపు తిరిగింది. మరి ఈస్ట్కి ఎడమవైపు ఎవరు, నార్తే కదా, సో ఎంత 40. సో నేను చెప్పుకున్నట్టు ఎనీ టూ ఆపోజిట్ ఏం చేయాలా, క్యాన్సిల్ చేయాలి. సో ఒకేలాంటివి అయితే ఎడిషన్ చేయాలా. సో సౌత్ నార్త్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్. మరి ఈస్ట్ ఉంది కదా, సో ఏమొస్తుంది, ఈస్ట్ 96 అనేది వచ్చింది. మరి వాడు వాల్యూ అడగల, ఏ దిశలో ఉందని అడిగాడు. సో ఏమొస్తుందమ్మా, ఈస్ట్. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఫిగర్ త్రూగా చేయకూడదు. 16 ఈస్ట్ 16 కదా, ఈస్ట్ 96 వస్తుంది. ఓకే, నార్త్ కాదు నరేష్, చెక్ చేయము ఒకసారి. నెక్స్ట్ మళ్ళీ సిలోయిజం అని ఇచ్చాడు. సమ్ ribbons are balloons, some balloons are eagles. So all eagles are ribbons, no ribbons is a eagle. సో దీని ఆన్సర్ చేయండి. చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. సో ప్రతిరోజు లైవ్కి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. సో మన ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ప్రతిరోజు కూడా మనం లైవ్ అనేది కండక్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో మనకి ఇంకా జీడీ నోటిఫికేషన్ కూడా దగ్గరలో ఉంది. సో దీంట్లో కూడా మనం లైవ్ అనేది కండక్ట్ చేద్దాం. నెయిదరా ఓకే, ఈ క్వశ్చన్గా వెరీ గుడ్. రైట్, చూడు ఇక్కడ సమ్ రిబ్బన్స్ ఆర్ బెలూన్స్, సమ్ రిబ్బన్స్ ఆర్ బెలూన్స్. తర్వాత ఏమన్నాడమ్మా, సమ్ బెలూన్స్ ఆర్ ఈగల్స్. ఇది మన ఫిగర్. సో కంక్లూజన్ ఏమన్నాడంటే ఆల్ ఈగల్స్ ఆర్ రిబ్బన్స్ అంట. ఆల్ ఈగల్స్ ఆర్ రిబ్బన్సా, సమ్మే కదా అవుతుంది, ఆల్ అనే వర్డ్ తప్పు. తర్వాత నో ఆటోమేటిక్గా ఏమవుతుంది, తప్పు. ఎందుకు తప్పు అని చెప్పేశాను, ఇది పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటే ఇక్కడ కంక్లూజన్ నెగిటివ్లో ఉంది. సో ఇది చెక్ చేయకుండానే ఆన్సర్ అనేది తప్పెట్టేవచ్చు. నో అమ్మా గంగా. సో బోత్ కంక్లూజన్స్ ఆర్ రాంగ్, అంటే నెయిదర్ 1 or 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా, సీటింగ్ అరేంజ్మెంట్. సి కామా వి కామా జెడ్ కామా ఎన్ కామా ఎక్స్ మరియు బి అనే 6 స్నేహితులు ఎత్తులు ఇచ్చాడంట. ఎలా, జెడ్ కేవలం 4 స్నేహితుల కంటే పొడవైన వాడు, ఎన్ కేవలం 1 స్నేహితుడి కంటే పొడవైన వాడు, ఎక్స్ బి కంటే పొడవైన వాడు కానీ వి కంటే పొట్టివాడు, వి అందరికంటే పొడవైన వాడు కాదు. స్నేహితులందరిలో పొడవైన వ్యక్తి ఎవరు? చేయండి అమ్మా, ఆన్సర్ చేయండి. సో మనకి ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మనకి గ్రూప్ డీలో కంపల్సరీగా 2 మార్కులు వస్తాయమ్మా. సో అందరూ కూడా ప్రాక్టీస్ అనేది చేయండి బాగా. సో ఎవరికైతే ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయో వాళ్ళందరూ ఇంకా ఎక్కువ కష్టపడండి. సో లేట్గా ఉన్న వాళ్ళు ఎనాలిసిస్ అనేది ప్రతిరోజు చేసుకోండి. సో దాని పరంగా మనకి ఇంకా వెయిటేజ్ అనేది పెంచుకోవడానికి మనకు ఉంటుంది అక్కడ. సో మరి ఇక్కడ చూడమ్మా, 6 స్నేహితులు ఇచ్చారు. బి అనే 6 స్నేహితులు అంట, వారు ఎత్తులు ఇచ్చారు. ఏమని, జెడ్ కేవలం ఇప్పుడు చూడు 1 2 3 4 5 6. సో 6 ఉన్నారు. ఇప్పుడు ఇలా ఎత్తుల పరంగా ఇచ్చాడు. జెడ్ అంట కేవలం 4 స్నేహితుల కంటే పొడవైన వాడు. సో 4 అంటే వీడి కంటే పైన ఇంకోటి ఉంటారనే కదా. సో అంటే ఇక్కడ జెడ్డే కదా వస్తుంది. తర్వాత ఎన్ కేవలం 1 స్నేహితుడి కంటే పొడవైన వాడు.
జెడ్ అనేవాడు ఒక స్నేహితుడు అంటే మరి వీడికంటే కదా పొడవైన వాడు ఎవరు? ఎన్. తర్వాత ఏమన్నాడు? ఎక్స్ బి కంటే పొడవైన వాడు. ఎక్స్ అంట బి కంటే పొడవైన వాడు, కానీ వి కంటే పొడవాడు. ఇలా రాయాలి ఇప్పుడు నువ్వు. సో తర్వాత ఏమన్నాడు? వి అందరికంటే పొడవైన వాడు కాదు. సో అందరికంటే పొడవైన వాడు కాదంటే ఇక్కడ వేసేసుకోవచ్చు కదా. ఇది బి, ఇది ఎక్స్, ఇది బి. మరి ఇంకా మిగిలింది ఎవరు? సిఏ కదా. సో సి. మరి అందరికంటే పొడవైన వారు ఎవరమ్మా? సిఏ కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ నాగా, వెరీ గుడ్ అమ్మా. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. సో మన యొక్క యాప్లో ప్రతిదీ కూడా కోర్స్ అనేది మీకు అన్నింటి కోర్సు ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ లేదా ప్రతి డిఎస్సి కానీ అన్ని కోర్సులు కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే మన యొక్క ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉండే కోర్సును ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితేనే ఆ కోర్సును అనేది పర్చేజ్ చేయండి. అదేవిధంగా మన యొక్క యాప్లో మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేసామమ్మా. సో అందరూ కూడా దీన్ని వినియోగించుకోండి అందరూ. సో ఎందుకంటే ఆర్ఆర్బికి సంబంధించి నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అనేవి రాయాలని చెప్తా ఉన్నాను. సో ఈ మాక్ టెస్ట్లు అనేవి రాస్తేనే మీకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకు రాయమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ వైజ్గా ఉంటుంది మనకి ఇక్కడ. సో మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. సో 4 పార్ట్స్గా మనకి విడదీసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో అందరూ కూడా ఈ మాక్ టెస్ట్ అనేది రాసుకోండి. అదేవిధంగా దాంతో పాటుగా మీకు 30,000 బిట్స్ అనేవి మీకు ఎన్సీఆర్టీ బేస్ మీద మీకు ఇస్తూ ఉన్నామమ్మా. సో ఎన్సీఆర్టీ అంటే మనకు రైల్వేలో ప్రతి బిట్ కూడా నీకు ఎన్సీఆర్టీ మీద అడుగుతూ ఉన్నాడు. సో ఎన్సీఆర్టీ అనేది ఎంత ఇంపార్టెంటో రేపు పొద్దున్న నువ్వు కొత్త వారు అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత దాని విలువ నీకు తెలుస్తుంది ఎన్సీఆర్టీ అంటే ఏంటని. సో అందుకని మన యొక్క యాప్లో ఎన్సీఆర్టీకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. అది కేవలం మీరు యాప్ విజిట్ చేస్తే పర్చేస్ అనేది చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. సో ప్రతిరోజు కూడా మన యొక్క లైవ్లో మీరు జాయిన్ అవ్వండి. సో ఇలా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ అనే మీకు అన్ని చాప్టర్ల నుంచి ఏ విధంగా వస్తూ ఉన్నాయని మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.